చాలా మంది ఇప్పుడు ప్రజల్లో బోర్డులో పెట్టేశారు, ఇక్కడ జాతకం చెప్పబడును అని చెప్పి. వాస్తవానికి ఏ మనిషిలోనూ దోషం లేదు, ఏ మనిషిలోనూ కీడు లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, లకద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మేము మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము. అల్లానే చెబుతున్నాడు, సృష్టికర్త మానవుణ్ణి తయారు చేసిన సృష్టికర్త అంటున్నాడు, మానవుణ్ణి మేము అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము అంటున్నాడు అల్లా. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. మానవుడా, ఉదాత్తుడైన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడివేసింది? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్. ఆయన నిన్ను సృష్టించాడు, తగు రీతిలో పొందికగా చక్కగా మలిచాడు. ఫీ అయ్యి సూరతి మా షాఅ రక్కబక్. ఆయన తాను ఇష్టపడిన ఆకారంలో నిన్ను తయారు చేశాడు. ఆయన ఎలా అయితే నువ్వు కావాలని కోరుకున్నాడో అలా నిన్ను పుట్టించాడు. నీ పుట్టుకలోనూ నిన్ను తయారు చేసిన విధానంలోనూ సృష్టికర్త ఏ లోపాన్ని పెట్టలేదు, ఏ దోషాన్ని, ఏ కీడును పెట్టలేదు. కానీ జ్యోతిష్యులు ఏమంటున్నారు? నువ్వు రావు కాలంలో పుట్టావు, నీ జాతకం సరిగా లేదు. నువ్వు యమగండంలో పుట్టావు, నీ జాతకం సరిగా లేదు, నీ జాతకాన్ని మేము సరిచేస్తాము. అంటే సృష్టికర్తకు తెలియనిది మీకు తెలిసిపోయిందా? సృష్టికర్త పుట్టించేటప్పుడు అనేక కీడులతో, దోషాలతో పుట్టించాడు. ఆ దోషాన్ని మీరు సరిచేస్తారా? ఆ కీడుని మీరు సరిచేస్తారా? అంటే నీకు దోషముంది, ఇదిగో నేను మంత్రించి ఉంగరం ఇస్తున్నాను, దీన్ని పెట్టుకో, నీ దోషం తొలగిపోతుంది, దానికి గాను నాకు 10,000 డబ్బులు ఇవ్వు. ఇదిగో ఒక టెంకాయ మంత్రిస్తున్నాను, నీ ఇంటికి కట్టే, దోషం పోతుంది, దానికి గాను నాకు ఒక 20,000 డబ్బులు ఇవ్వు. అంటే మీకు 10,000, 20,000 డబ్బులు ఇస్తే దేవుడు మీ మాట వినేసి మీ జీవితంలో ఉన్న కీడును, దోషాన్ని తొలగిస్తాడు. అంటే మీకు డబ్బులు ఇస్తే దేవుడు మీ మాట వింటాడు. ఇది మోసం కాదా? ఇది అబద్ధం కాదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వఖలక కుల్ల షైఇన్ ఫఖద్దరహు తక్దీరా. ప్రతి ప్రాణిని మేము పుట్టించాము, దాని విధిరాతను కూడా రాసేశాము అని అల్లాహ్ చెప్పాడు. ప్రతి ప్రాణి, అది చీమ కానీ, దోమ కానీ, అది జంతువు కానీ, పక్షి కానీ, మానవుడు కానీ, జిన్నాతు కానీ, దైవదూత కానీ, ఎవరైనా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పుట్టించాడు. దాని ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టేశాడు, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి, అన్ని రాసేశాడు. ఆ విధాత రాసిన రాత ప్రకారం జరుగుతుందే తప్ప ఎవడో మధ్యలో వచ్చి నీ జాతకం మారుస్తానంటే మనిషి విధిరాతను మార్చేటటువంటి శక్తి ఏ మానవుడికి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవడో వచ్చి నీ జాతకంలో దోషం ఉంది, నేను దాన్ని పోగొడతాను, పూజ పెట్టు, టెంకాయ కట్టు, ఉంగరం పెట్టుకో, దారం కట్టుకో, తాయితు కట్టుకో అని చెప్పితే నమ్మమాకండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది లేదు. జ్యోతిష్యం అనేది ఒక పచ్చి అబద్ధము, మోసము సోదరులారా.